డయాబెటీస్ ఉన్నప్పుడు మన మైండ్‌లో ఓన్లీ వన్ థింగ్ ఉండాలి. మనం తినే ప్రతి పదార్థం కూడా మనకు అది ఎంత ఉపయోగపడుతుంది అండ్ దానివల్ల వచ్చే హాని ఏంటి అనేసి. ప్రతి పదార్థంలో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ అనేటివి ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ అనేటివి ఉంటాయి. కొవ్వు ఉంటుంది. పీచు పదార్థం కూడా ఉంటుంది. సో, డ్రింక్స్‌లో మనము డిస్కస్ చేసుకుంటే కార్బోహైడ్రేట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో, ఇవాళ నేను మీకు డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎలాంటి డ్రింక్స్ తాగాలి, ఎలాంటి డ్రింక్స్ అవాయిడ్ చేయాలి అనే ఓ డిఫరెన్స్ అనేది క్రియేట్ చేసి మీకు చెప్తాను. సో, ఫస్ట్ వచ్చేసి వాటర్. వాటర్ డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు ఎంత హైడ్రేటెడ్‌గా ఉంటే, ఎంత ఎక్కువ నీళ్ళు తాగితే అంత మంచిది. డయాబెటీస్ అనే కాదు, ప్రతి ఒక్క మనిషి అనేది వాటర్ ఇంటేక్ 3.5 to 4 లీటర్ ఆఫ్ వాటర్ సమ్మర్స్‌లో అండ్ వింటర్స్‌లో ఎక్కువగా తాగబుద్ధి అవ్వదు కాబట్టి మినిమమ్ ఆఫ్ 2.5 నుంచి 3 లీటర్ల నీళ్ళు తాగేలా చూసుకోండి. నీళ్ళలో ఏంటంటే ఎక్స్ట్రా షుగర్ ఉండదు, కార్బోహైడ్రేట్స్ ఉండదు అండ్ మన బాడీకి కూడా అంతే హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. నీళ్ళ తర్వాత వచ్చేసి మనకు ఫ్లేవర్డ్ వాటర్. ఫ్లేవర్డ్ వాటర్ అంటే మనము నార్మల్ మన నీళ్ళని ఏదైనా ఒక ఫ్లేవర్ ఇవ్వడం. లెమనేడ్‌లా కానీ అలా తీసుకోవడం. ఫ్లేవర్డ్ వాటర్‌కి మనకు నీళ్ళల్లో డిఫరెన్స్ ఏంటంటే మనకు టేస్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది. సో, ఇవి 2 కూడా ఫ్లేవర్డ్ వాటర్స్ కూడా తీసుకోవచ్చు. ఫ్లేవర్డ్ వాటర్స్‌లో ఏంటంటే మనకు షుగర్స్ ఉన్నాయి, కార్బ్స్ ఉండవు. జస్ట్ ఒక ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. అండ్ నార్మల్ రెగ్యులర్ వాటర్ మంచి నీళ్ళు తీసుకోండి. మీరు ఎంత నీళ్ళు తాగితే అంత మీ షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. ఇంకోటి కూరగాయలు లేదా కూరగాయ రసాలు. కూరగాయల రసాలు మనకు నార్మల్ లోకల్ మార్కెట్‌లో టెట్రా ప్యాకెట్స్‌లా కానీ ఇలా దొరుకుతూ ఉంటాయి. ఇవి అవాయిడ్ చేయండి. నార్మల్‌గా బయట బజార్ నుంచి దొరికే పదార్థాలు అవాయిడ్ చేసేసి ఇంట్లోనే కీరా, క్యారెట్‌తో పాటు ఓ జ్యూస్ చేసేసుకొని జస్ట్ దాన్ని బ్లెండ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని తాగేసేయండి. అది మీకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే మనకు కూరగాయల్లో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మిమ్మల్ని హైడ్రేటెడ్ కూడా ఉంచుతుంది అండ్ అట్ ది సేమ్ టైమ్ మీకు చాలా గుడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. కాయగూర రసాలతో పాటు మీరు దాంతో పాటు ఏవైనా చక్కెర వేయని బాదాం పాలు లేదా సోయా పాలు అంటాం కదా! దాంతో చేసిన పాలు. సో, బాదాం పాలు తీసుకోవచ్చు. సోయాబీన్ పాలు కూడా తీసుకోండి. ఇవి ఏంటంటే మనకు గుడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్, మెగ్నీషియం, కాల్షియం అందులో చాలా బావుంటాయి.